अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Taj Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups, include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing. Admission started from 3 May. For information, contact 9440248412 or 7989917044. Admissions are open. लस्सी तलब, अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तयाब है। वज़ीर आला रेवंत रेड्डी को लकी डिप की तरह सीएम की कुर्सी मिली है। बीजेपी पार्लिमानी उम्मीदवार DK अरुणा। महबूब नगर के अपने दफ्तर में बीजेपी पार्लिमानी उम्मीदवार DK अरुणा ने मीडिया से खिताब करते हुए कहा कि मुझे आवाम से मिल रही ताउन को कांग्रेस कायदीन बर्दाश्त नहीं कर पा रहे हैं। वज़ीर आला रेवंत रेड्डी अब तक 7 बार महबूब नगर पार्लिमानी हल्के को आ चुके हैं। वो बड़े बड़े जलसे कर रहे हैं और मेरी तौहीन कर रहे हैं, लेकिन जो वादे किए हैं उनकी बात तो नहीं कर रहे हैं। कांग्रेस कायदीन को कहा कि दिए गए वादों को पूरा करते हुए वोट मांगे। वज़ीर आला रेवंत रेड्डी को लकी डिप की तरह सीएम की कुर्सी मिली है। कांग्रेस को अपनी हार अपनी आंखों के सामने नजर आ रही है, इसीलिए वो ऐसी बातें कर रहे हैं। इख्तिदार में आने के साथ ही 40,000 खाली टीचर पोस्टों को भर्ती करने का वादा किया था। वो वादा क्या हुआ, इसका जिक्र क्यों नहीं किया जा रहा है। इस मौके पर जिले सदर बीजेपी श्रीनिवास रेड्डी, बीजेपी रियासती कायद पद्मजा रेड्डी के अलावा दीगर कायदीन भी मौजूद थे। कांग्रेस पार्टी గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచింది। లక్కీ డిప్ లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది। దాన్ని చూసి 5 నెలలకే విర్రవీగుతున్నారు। అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది। ఇది మంచి పద్ధతి కాదు। అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ కూడా చూసిండ్రు। రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపరిస్తుంది। అహంకారంతో విర్రవీగినోళ్ళు అధికారాన్ని చూసి అహంకారంతో ఎవరైతే విర్రవీగుతారో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకి। మొన్న ఏ విధంగా టీఆర్ఎస్ బుద్ధి చెప్పిండ్రో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రో, అదే రకంగా మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజలు, మహబూబ్నగర్ పార్లమెంట్లో ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా। ఎలాంటి అనుభవం లేదు, ఒక మంత్రిగా పనిచేయలే, ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలే, ఏ రోజు పరిపాలన పైన దృష్టి పెట్టలే, కేవలం ఏ వర్గ ప్రజలకు అందుబాటులో లేడు, ఎవరి సమస్యల పరిష్కారం కోసం 10 మందిలో కూర్చొని ఏదైనా సమస్య పరిష్కారం చేయలే। ఈరోజు లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి లక్కీ డిప్పు తగిలింది। దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బంగ్లా రాజకీయాలు, లేకుంటే ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు, ఒక బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడంటే సిగ్గు అవుతుంది। ఆడపిల్లలంతా తలవంచుకునేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాడు ఆయన। DK అరుణమ్మకి మీరు ఎన్ని మాటలన్నా అది DK అరుణమ్మకి ఏ మాట తగలదు। DK అరుణమ్మ చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకురాలుగా ఈ జిల్లాలో గుర్తింపు పొందింది। ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి DK అరుణమ్మ వచ్చింది। స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ పాల్గొని జైలుకు పోయి వచ్చింది। తెలంగాణ పోరాటంలో మా నాయన పోరాటం చేసి జైలుకు పోయి వచ్చిండు, నా భర్త జైలుకు పోయి వచ్చిండు, పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాడు తెలంగాణ పోరాటంలో। మా తండ్రి ఈ మొన్న 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలైట్ల కాల్పుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది। తండ్రిని పోగొట్టుకొని తమ్ముని పోగొట్టుకొని కూడా ఎక్కడ వెను తిరగలేదు। ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కుటుంబం మాది। ఈరోజు 5 ఏళ్లలో 5,000 కోట్లు సంపాదించిన కుటుంబం కాదు, 60 ఏళ్ళు ఏలినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం, ప్రజాదరణను పొందినటువంటి కుటుంబం। ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసము, ఈ జిల్లా రైతాంగం కోసము, ఈ జిల్లా విద్యార్థుల కోసము, ఈ జిల్లా యొక్క మహిళల కోసము, రైతుల కోసము, అన్ని వర్గాల వారు SC, ST, BC, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధిలోకి రావాలని, ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపాలని నరేంద్ర మోదీ గారి దేశాన్ని ఏ లక్ష్యంతో అయితే వారు ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి
దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా డీకే అరుణమ్మ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు డీకే అరుణమ్మ పనిచేస్తూ ఉంది. పేదవాళ్ళకు అండగా ఉండాలని పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని పేదలకు అందించాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈరోజు ఆ విశ్వాసాన్ని చూరగొన్నది. అది ఓర్చలేక మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఈరోజు పాలమూరు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్కి